ఉద్యోగాలు కూడా అనేక మంది ఈ ప్రాంతం ఇళ్ళ ప్రాంతం నుంచి అనేక మంది కూడా పాల్గొన్నారు. అందులో ప్రధానంగా ఇటువంటి ఇళ్ళని చైర్మన్గా చేసినటువంటి సీఎం రాజమౌళి గారు కానీ, అదేవిధంగా బిల్లిగా రాజేందర్ గారు కానీ, కాబట్టి కాకపోయిన సారయ్య గారు కానీ, అదేవిధంగా ఈ శ్రీవేణిలో ఒక అత్యుత్తమైన ఈ తెలంగాణ తెలుగు బాగా శ్రీవేణి కలిగి మనం కాపాడుతున్న అవసరం ఉన్నాయి. ఈ సందర్భంలో శ్రీవేణి నేను అనేకమైనటువంటి అభివృద్ధిలో ముందుకు సాగుతా కేవలం అనేక సందర్భాలు మన శ్రీవేణి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ స్కూళ్ళల్లో కానీ అన్ని రకాల్లో ఉన్న మహిళలకి సౌకర్యాలను ఏర్పడిన కోసం సిఎస్ఆర్ కానీ ఇందులో కానీ అనేక पर लारी जैसे होंगी ना रे అదేవిధంగా అదేవిధంగా ఐడిసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి తెలంగాణ ఎన్నికలా ఉంటుంది. మనకి 2014లో మేము సాధించి తీసుకెళ్ళిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన యొక్క కోల్ ప్రొడక్షన్ సాధించి 40 మిలియన్ టన్నులు కూడా ఈరోజు మనం 70 మిలియన్ టన్నులకు చేసాము. అది ప్రగతి. ఇంకా ముందు కూడా 100 మిలియన్ టన్నులటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ 5 స్టార్ రేటింగ్, ఈ సంవత్సరం కూడా 5 స్టార్ రేటింగ్లో మన దేశంలో ఉన్నటువంటి ఆల్ కోల్ కంపెనీలో 5 స్టార్ రేటింగ్ సంపాదించడాన్ని వారికి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ 5 స్టార్ రేటింగ్ సాధించినందుకు జైకఫ్ కోసి బృందానికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మనకు కావాల్సింది ఈ నెక్స్ట్ వచ్చేటువంటి టార్గెట్స్లో కొత్త ఓసి రావాల్సింది, కోసుపల్లి ఓసి, అదే జైకఫ్ ఓసి అంటున్నాము. దానికి కావాల్సిన అన్ని కూడా ఏర్పాట్లు మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో వారికి కావాల్సిన పర్మిషన్లన్నీ దాదాపు వచ్చేసినాయి. త్వరలోనే మనము కోరుకున్నట్లు కొత్త ఓసి ప్రాజెక్టు రిపేర్ అవుతుంది. దాంట్లో మనకు ఈ సంవత్సరం కూడా నిర్దేశించినటువంటి లక్ష్యాలు సులభంగా సాధిస్తామని, దానికోసం కృషి చేస్తామని ప్రత్యేకంగా ఈ సందర్భంగా జీఎం గారికి సీఎంఓఏ ఎల్లందు తరఫున తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసి మనకు ఈ కార్యక్రమంలో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ చెన్నయ్య గారు. చక్కటి విలువైనటువంటి మాటలు మీరు చెప్పినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దయచేసి అందరూ బిగ్గరగా కరతాళ ధ్వనులు చేస్తూ మనం సార్ను అభ్యర్థించుకుందాం. తర్వాత నేటి మన ముఖ్య అతిథి వర్యులు మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారు, ఇల్లందు ఏరియా రథసారథి గారు, శ్రీ వి కృష్ణయ్య గారిని మాట్లాడాల్సిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ
11వ ఆవిర్భావ దినోత్సవం కొరకు ఇచ్చేసినటువంటి CMYI వైస్ ప్రెసిడెంట్ చిన్నయ్య గారు, AITUC బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్ గారు, INTUC వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వర్లు గారు, సింగరేణి కుటుంబీకులందరికీ మరియు అదేవిధంగా పత్రికా ప్రముఖులకు, ఈ ఇల్లందు ఏరియా ఈరోజు మనము దాదాపుగా 1200 మంది బలిగొని తెచ్చుకున్నటువంటి తెలంగాణ 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. 1950 మరియు 60లో భారతదేశంలో మాట్లాడే భాషల ఆధారంగా సొంత తెలంగాణ వచ్చిన తెలంగాణ మళ్ళీ ఎక్కడ ఎన్నికపోతాం అని చెప్పేసి చాలామంది పిల్లలు బలిదానాలు చేసుకోవడం. అదేవిధంగా ఇప్పుడు మన నజీర్ అహ్మద్ గారు చెప్పినట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ చివరిగా 2014 జూన్ 2వ తారీఖున ఇవ్వడం జరిగింది. సరే, ఇవన్నీ హిస్టరీ అంతా మీకు చెప్పారు. జస్ట్ నేను కంపెనీ గురించి చెప్పేసి వదులుతాను. 136 సంవత్సరాల చరిత్రలో 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం రాజస్థాన్ రాష్ట్రంతో ఒప్పందం వచ్చింది. తాజా ఒప్పందంతో 1600 మెగావాట్ల థర్మల్, 1500 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులో కాదు. రాజస్థాన్ విద్యుత్ సంస్థలు కలిసి సింగరేణి 74%, రాజస్థాన్ రాష్ట్రం 26% పెట్టుబడితో ఒప్పందం వచ్చింది.